హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే, ఈ వీడియోలో ఒక రెసిపీ చెప్పానన్నమాట. అది దోసకాయ కాల్చిన పచ్చడి. వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి ఛాన్స్ ఉంటుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చకచక టకటక వెళ్ళి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసేయండి, ఓకేనా? దోసకాయ కాల్చిన పచ్చడి అండి. నార్మల్గా దోసకాయ పచ్చడి చేసుకుంటాం, దోసకాయ టొమాటో పచ్చడి చేసుకుంటాం, దోసకాయ ముక్కల పచ్చడి కూడా చేసుకుంటాం. ఇదైతే దోసకాయ కాల్చిన పచ్చడి అండి. కావాల్సినవి ఏంటి అంటే, పోపు దినుసులు కావాలి కదా, మినపప్పు, ఆవాలు, తర్వాత ఎండుమిరపకాయలు. పోపు కామన్గా అన్నిటిలోకి వేస్తాం. తర్వాత దోసకాయ, ఒక దోసకాయ తీసుకున్నాను నేను. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఇది చింతపండు పేస్ట్ అండి. ఇది రెడీమేడ్ పేస్ట్ అనమాట. నార్మల్ చింతపండు కూడా వేసుకోవచ్చు, పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను పేస్ట్ అవైలబుల్గా ఉందని అది వేసాను. తర్వాత పచ్చిమిర్చి, కారం తగినట్టు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర లేనిది ఏ వంటకం బాగుండదు కదా. వేసుకోవాల్సిన వాటిలో ఖచ్చితంగా వేసుకోవాలి. ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఈ దోసకాయని ఏం చేయాలంటే, స్టవ్ మీద ఇలా పెట్టాలన్నమాట. స్టవ్ వెలిగించి, మామూలుగా అయితే ఇది పొయ్యిలో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మనం పాత ఊర్లలో అట్లా పల్లెటూర్లలో భలే ఉంటుంది కదా, పాతకాలంలో అట్లా చేసేవారు. ఇప్పుడు అవి ఏమీ లేవు కదండి, ఇంకా స్టవ్ మీదే చేసుకోవాల్సి వస్తుంది. మామూలుగా పొయ్యిలో కాల్చి అలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా కూడా చాలా బాగుంటుందండి. నేను ఫోర్క్ లేదని చాక్తో మొత్తం అన్ని వైపులా కాలాలి అని చెప్పి అలా తిప్పుతున్నాను అనమాట. మొత్తం దోసకాయ అంతా కాలాలండి. మొత్తం గాలి ఫుల్ బ్లాక్ అయిపోతుంది అనమాట. సో అయిపోయిన తర్వాత మనం దాన్ని ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం చల్లారేదాకా పక్కకి పెట్టుకోవాలండి. ఎందుకంటే వేడిగా ఉంటే తీయలేము కదా. తర్వాత పోపు చేసుకోవాలన్నమాట. అది చల్లారేలోపు పోపు కూడా చేసుకోవాలి. పోపులోకి చెప్పాను కదా, మినప్పప్పు, ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ. కారం మీకు సరిపడ వేసుకోండి. నేనైతే కొంచెం కారంగానే చేస్తాను ఈ పచ్చడి. కారంగా ఉంటేనే బాగుంటుంది యాక్చువల్గా ఈ పచ్చడి. మీరు ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళైతే కనుక కొన్నే వేసుకోండి. మీరు తీసుకున్న దోసకాయల బట్టి కూడా ఉంటుంది, దాన్ని బట్టి క్వాంటిటీ చూసుకోండి. నేనైతే ముందుగా ఇక్కడ పోపు చేసేసుకుంటున్నానండి. మినపప్పు, ఆవాలు వేసేసాను. అవి కొంచెం చిటపటలాడగానే పచ్చిమిర్చి వేసినప్పుడు ముందు పచ్చిమిరపకాయలే వేసుకోవాలండి. అవి బాగా నూనెలో వేగుతాయి అన్నమాట. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. నేను నాకు సరిపడ క్వాంటిటీలో వేసుకున్నాను. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. సో పోపు అంతా కలుపుతున్నానండి. కొంచెం పోపు కూడా అయిపోయాక పక్కకి పెట్టేసుకోవాలి. ఇందాక మనం కాల్చుకున్న దోసకాయ, తర్వాత పోపు రెండు పక్కకి పెట్టేసుకున్నాం కదా. అవి కొంచెం చల్లారాక ఏం చేయాలంటే, చల్లారాకనే మిక్సీలో వేయండి, లేదంటే అది పాడైపోతుంది మిక్సీ వేడివేడిగా వేస్తే. అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నాను. అయితే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, దోసకాయ మొత్తం చెక్కు తీసేసాను అనమాట. చెత్త తీసేసుకోవచ్చండి, అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మొత్తం తీసేసుకున్నాను. ఈలోగా మిక్సీలో మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు పోపు చేసాం కదా, మీకు అది కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను సాల్ట్. మీరు కావలసినట్టుగా ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత పోపు మొత్తం వేసేస్తున్నాను. ఒక 4 ఎండుమిరపకాయ ముక్కలు, తర్వాత కొంచెం పప్పు ఉంచానమాట పైన వేయడానికి. అలా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎండుమిరపకాయలు అవి బాగా వేగుతాయి కదా, పచ్చడిలో కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. మిక్సీలో ఉప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుందండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. యాడెడ్ ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర వేయడం వల్ల. ఇవి వేసేసిన తర్వాత ఇందాక నేను దోసకాయ ఒకటి మొత్తం తీసాను కదా,
అది మనం ఇలా చేత్తో తీసి వేసేసుకోవచ్చండి. మెత్తగా అయిపోతుంది కదా, దాన్ని ఏం చాక్తో కట్ చేయక్కర్లేదు. ఇలా వేసేసుకుని మిక్సీ చేసేటప్పుడు కూడా కచ్చా పచ్చా చేసుకున్నాం అనుకోండి, రోట్లో పచ్చడిలా ఉంటుంది. మనం పొయ్యిలో పెట్టినప్పుడు కూడా రోట్లో మామూలుగా దంచిస్తాం కదా, అట్లా మిక్సీలో కూడా మనం మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా ఇట్లా మిక్స్ చేసి వదిలేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా వదిలేయాలి, మొత్తం మిక్స్ అవ్వనివ్వలేదు నేను. ఆ తర్వాత టామరిన్ పేస్ట్ వేసి కలిపేస్తున్నానండి. మామూలుగా చింతపండు రెబ్బు ఉంటే కనుక మనం మిక్సీలో ముందే వేసేసుకోవాలి. నేను టామరిన్ పేస్ట్, చింతపండు పేస్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది కదా అని చెప్పి ఇంకా నేను నార్మల్గా వేసేస్తున్నాను. అది మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఇంకా కలిపేసుకుని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి వెంటనే వెళ్ళి ట్రై చేయండి. గుమగుమలు మీ ఇంటి దాకా వచ్చేసాయో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మా ఇంట్లో అందరికీ ఇష్టం అన్నమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి. ఈ వీడియో మీకు నచ్చితే నేను ఎప్పుడూ చెప్తాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసకాయ కాల్చిన పచ్చడి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.